నాకు బాధ వేసింది ఖచ్చితంగా. బట్ ఆ బాధ స్ట్రైక్ మీద కన్నా ఒక 20, 22, 25 ఏళ్ళ కుర్రోడు డబ్బులు సంపాదించడం ఎలా అనే ఆ పాత్వే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో దాని మీద నాకు ఇబ్బంది అనిపించింది. దట్స్ నాట్ హౌ ఐ యాక్ట్. మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాల్సి వచ్చినా నేను మొదలు పెడతాను. నాకు పెద్ద మొహమాటాలు ఏం లేవు. ఏజూడ్ అనే ఛానల్ ఉండడం వల్ల నేను ఉండడం వల్ల ఏజూడ్ అనే ఛానల్ ఉంది. కష్టపడడంలో డిస్కౌంట్ నేను తీసుకోను. నేను జనరల్గా ఇలా చెప్పను, బట్ ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఏదైతే ఎఫర్ట్ నేను డే 1 రోజు పెట్టానో అదే ఎఫర్ట్ నేను ఇవాళకి పెడతా. రేపు కొత్త ఛానల్లో మళ్ళీ పెట్టాల్సి వచ్చినా నేను పెడతా. నా సైడ్ నుంచి రోజు ఒక వీడియో వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఏ ఛానల్ ఉన్నా, ఏ మాధ్యమం ఉన్నా ఆ మాధ్యమం నుంచి వస్తుందని. నాకు అది చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే ఈ దేశం, ఈ నేల, ఈ మట్టి నేర్పించిన నీతి అది. మనం ఎంతమందిని చూసుంటాం అక్రాస్ ద పార్టీస్. తెలుగు వాడు అయ్యుండి తెలుగు రక్తం మనలో ఉంటే పొట్టి శ్రీరాములు గారి పేరు మనం వినే ఉంటాం కదా. ఆయన ముందు మనం చేస్తున్నది ఎంత? ఇసుక రేణు అంత. ప్రాణాన్ని వదిలేశాడు ఆయన సిద్ధాంతం కోసం. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళ కథలు వింటూ మనం పెరిగాం కదా. ఈ మాత్రం నేర్చుకోకపోతే ఎలా? ఇది మనం చేయడం అంటే ఇది చాలా చిన్నది, ఇది వెరీ స్మాల్. ఇలాంటి నేలలో మనం ఉండి మన దగ్గర నుంచి మొత్తం సర్వం లాగేసుకున్నా అండ్ ఈ ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను ఉంటాను కదా. నేను ఉన్నంత కాలం ఏదో ఒక పని చేస్తూ ఎలాగో అలా మీ ముందుకు నేను వస్తానే ఉంటాను.